హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోనావాలా. ఇది డే 4 ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 5:38. యాక్చువల్గా మా ప్లాన్ 5:30కి మేము స్టార్ట్ అవ్వాలి, కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి లోగాడ్ ఫోర్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో అంతా షూట్ చేయాలి. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే 6:30లోపు అక్కడ ఉండాలి, బట్ ఇక్కడనే ఆల్రెడీ 5:30 అవుతుంది. 1 అవర్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 23 కిలోమీటర్స్కి 1 అవర్ చూపిస్తుంది. అంటే ఎంత దారుణంగా రోడ్స్ ఉన్నాయో ఊహించాలి. ఐ మీన్ మ్యాప్లో చూసినప్పుడు కూడా ఆరెంజ్ లేన్సే ఉన్నాయి. ఐ మీన్ అంటే స్లో రోడే ఉందన్నమాట. మ్యాక్సిమం టైం బీట్ చేయడానికి ట్రై చేస్తాం. అంత ఘాట్ రోడ్. ఫస్ట్ థింగ్ ప్రాబ్లం ఏంటి అంటే, బట్ మార్నింగ్ టైంలో వెహికల్స్ ఎక్కువ ఉండే కదా అని ఒక చిన్న నమ్మకం. సో అట్లా అయితే చేస్తాం. మీకు తెలుసు కదా, ఎప్పుడు ఎవ్రీ టైం ఆ రూమ్ అంతా మెస్సీ. నైట్ మళ్ళీ బట్టలు వాష్ చేసినాం. ఎందుకంటే ఒక్కసారి వేసింది ఇంకోసారి అస్సలు ఏమవుతుంది కదా బట్టల విషయంలో. అందుకే వాష్ చేసుకొని పెట్టేసినాం. అండ్ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాం. ఈ చలికి కూడా మంచి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టినా అయిపోయింది. అంటే మా వాడు 2 దుప్పట్లు కప్పుకున్నాడు, నాది డబుల్ బర్త్ వేసి కప్పుకున్నాడు ఇది. అండ్ ఇంకో హోటల్ది కూడా అది అయినా వాడికి అలాగది. నేనేమో వితౌట్ దుప్పటే నార్మల్గానే పడుకున్నా, ఎందుకంటే మనకు అలవాటే చలి అలాంటివి పెద్ద ఏం పట్టించుకుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మిగతా ఏమైనా ఉంటే ముచ్చట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఖాళీగా ఉంటే చేస్తాం. బట్ ఈరోజు మాత్రం ఇంకోసం మిగతా స్టోరీ అంతా చెప్తాను మీకు, ఓకేనా? అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఓకే, బైక్ కూడా చూపిస్తా. ఇద్దరం కలిసి ఓకే బైక్ పైన వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద నాకు తెలిసి చేసేదేం లేదు అంటే, ఎందుకంటే వాడు బైక్ పెట్రోల్ బాగా ఎక్కువ తాగుతుంది. నాది పర్లేదు, బాగా ఇస్తుంది మైలేజ్. లిటరల్ ఇప్పుడు చాలా బాగా ఇస్తుంది. బట్ ఏంటి అంటే మాకు ఆల్రెడీ బడ్జెట్ హెవీ అయిపోతుంది. మహారాష్ట్ర ఊహించిన దానికంటే చాలా కాస్ట్లీ ఉంది. మేము ఎవ్రీ టైమ్ బయట లైక్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అవి చేస్తే మాకు చాలా తక్కువ అయిపోతుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా అవుతుంది. 6,000 to 1,000 లోపు అవుతుంది ఒక లంచ్కి డిన్నర్కి. మరి దారుణంగా అంటే నాకు అసలు నచ్చట్లా. మరి మనమంతా బడ్జెట్ ఉండడం కాదు కదా, కాస్ట్లీ ఫిగర్స్ కాదు కదా. సో అట్లా అనమాట. అందుకే సరే, ఎనీవే తప్పదు. వచ్చినాం, రైడ్ కంప్లీట్ చేయాలి. అప్పులో సప్పులో వేసుకొని తిప్పలో పడి కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా జాబ్ చేసుకునేనా తీర్చుకోవచ్చు. ఎంజాయ్మెంట్ ముఖ్యం వీళ్ళు. చూసారా, ఫ్యాన్ లేదు, డిఫరెన్స్ తెలిసిపోతుంది. సరే, బాగా చలి వస్తుంది ఈరోజు. ఇప్పుడు నైట్ వెళ్ళిపోయింది కదా, బాగా చలి. నీ ప్యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయినా, గేరప్ అయిపోయినా. ఒక హెల్మెట్ ఒకటి బైక్ దగ్గర పోయినాక పెట్టుకుంటా. ఇంకా చూడండి, జిప్ వేసుకుంటే అయిపోతుంది. There's a beauty in the way you're worn, and the sharpness of your thorns, so vibrant in the imperfections. బాబు అయితే బాగా ఉద్యోగానికి వచ్చినాక దరిద్రంగా. సో మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఒక ఛాయ్ ఆర్డర్ చేసిన, దాగేసి పైన స్టార్ట్ అవ్వాలి. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, చల్లగా మొత్తం. గ్లౌజ్ తెచ్చుకోలేదు, మర్చిపోయినా. గట్టిగా అయిపోయినాయి ఇక్కడికి వచ్చేసరికి, బండి ఆపేసరికి. సో ఇప్పుడు బ్యాగ్స్ అయితే ఇక్కడనే పెట్టేసినాం ఈ కాక దాంట్లో. సో వచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పిన, అంటే మేము బ్యాగ్స్ కాదు, సారీ, బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయి. జాకెట్, నీ గాట్స్ 2 దాంట్లో పెట్టేసినాం. సో వాడు ఎట్లా జాకెట్ వేసుకోలేదు, నేను మాత్రం తెచ్చుకున్నా. నీ గాట్స్ తెచ్చుకున్నాడు వాడు. 2 కలిపి
కంటిన్యూస్గా మాట్లాడతాను అట్లా ఇవ్వకుండా నన్ను. సరే ఏముంది ఇప్పుడు తాగేసి స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో మన జాకెట్ స్టార్ట్ పెట్టినాం అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి మనం పైకి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ వేసుకొని ఎక్కడ చాలా కష్టం. ఇది మనం చాయ్ తాగిన బయట నుంచి వ్యూ. అక్కడికి పోవాలి పైకి. చలో స్టార్ట్ చేద్దాం ఇంకా. ప్రజెంట్ ఇగో టికోనా అంటే రివర్స్ ఉంది కదా, దాన్ని తిప్పితే టికోనా అనమాట. అటు తిప్పాలి మనం. సో స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పైకి ఎక్కడమే బాకీ. కానీ రోడ్డు దారుణంగా ఉంది. వెనకాల కనిపిస్తారు కదా వాళ్ళు, ఇక్కడ కొంచెం 30 కిలోమీటర్స్ అవే నుంచి అంట ప్రజెంట్ లోకల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది పూణే వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి. సో మనతో పాటే వస్తున్నారు, మనకు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు అనుకోండి పోయేలోపు. వీలైతే పరిచయాలు ఎంచుకుందాం. ఇది చూడండి బాగుంది కదా, చిన్న లైటింగ్. హోటల్ వచ్చేటప్పుడు ఏమైనా తినడానికి ప్రయత్నించాలి, కాకపోతే పెద్ద మనిషి ఫీల్ అవుతారేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఫీల్ అయినా పర్లేదులే, మన ఊరికి వచ్చేది ఉందా ఇక్కడికి ఏమన్నా లేదు కదా. కానీ ఆయన ఏంటంటే చిన్న ఉంది, బట్ ఆ ఫుడ్ ఏం దొరుకుతుందో తెలియదు కదా మనకు కూడా, అందుకే. ग्रुप कितना दिन है और तुम यहाँ पे? मैं 2 दिन से इधर. और कितना दिन है? और सैटरडे तक, सैटरडे इवनिंग हैदराबाद को शुरू हो जाते, संडे तक रीच हो जाते. आप भी जॉब पे हो क्या? इसलिए टाइम मिलता है. तो कभी भी टाइम नहीं मिलते क्योंकि 24/7 ड्यूटीज रहते हैं ना, इसीलिए टाइम लेके आना पड़ता. वैसे हमको नहीं देते. क्यों? आपका काम क्या करते? ओके, सब कलीग्स लोग हैं, टाइम निकाल के पहले ट्रिप निकाली. पहले इसके पहले 5 ट्रिप कैंसिल नहीं, 3 ट्रिप कैंसिल हो गए. वो तो कभी भी हो जाते ना. और एंड वक्त पे रात में भी हो गए कैंसिल. हाँ या बड़े केला होता. मैं और ये मेरा फ्रेंड है ना, ये ट्रिप 3 महीने से प्लान कर रहे हैं. 3 महीने से पोस्टपोन हो गए के अभी शुरू किए. संडे शुरू किया, आज तक 3-4 दिन हो गए. लेकिन हमारा प्लान सार्थक हुआ अभी. बीचेस वगैरह जाके आएगा. हाँ बीचेस गोवा भी नहीं वो अब आज इवनिंग को मुंबई जा रहे. हाँ मुंबई जा रहे ना. अच्छा तो यहाँ से अगर है प्लान में तो यहाँ से मुंडवा जाओ. मुंडवा से फेरी लेने का, फेरी में 2 व्हीलर डालने का. ओके. और वहाँ से मुंबई जाने का. क्यों, क्या है उसमें? अच्छा ट्रिप हो जाएगा तुम्हारा. एक मुंडवा से डायरेक्ट जाने का मजा आएगा. हाँ बोट में डालने का बाइक. और डायरेक्ट गेटवे ऑफ इंडिया मुंबई. ओके. इतने दूर से आप चला के आए हो ना. नहीं बाइक सेंटर. ओके. बोट भी अच्छी हो, स्कोडा की हो. आपका ये यूट्यूब चैनल है क्या? आओ. अच्छा क्या है नाम चैनल का? मिस्टर एक्सप्लोरर. अभी स्टार्टिंग రోడ్లు అయితే మరి రోడ్ మీన్స్ అంటున్నా దారుణంగా కూడా ఉంది. ట్రెక్కింగ్ మన యూట్యూబ్ ఛానల్లో నార్మల్ వీడియోస్ కంటే కూడా ట్రెక్కింగ్ వీడియోసే ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ టైం అడ్వెంచరస్ థింగ్సే ఉంటాయి మన దాంట్లో చాలా. ఇది ప్రజెంట్ వెనకాల లొకేషన్. మాట్లాడితే ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతామంటే నువ్వేం మాట్లాడినావు? దేనికోసం అడుగుతున్నావు? ఎందుకోసం అడుగుతున్నావు? నాకు తెలియాలి. ఏమాట బాబా. మహారాష్ట్ర అమ్మాయిలే నాకు మాత్రం భలే నచ్చేసి ఉన్నారు బాబా. ఏమాట కావట నేను ఇక్కడనే సెటిల్ అయిపోతా. అని నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతా తిరిగి. లేదు నేను పూణే వెళ్ళిపోతా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఎవరన్నా అడిగితే ఆడెక్కడే చచ్చిపోయిండు, అస్థికలు కాల్ చేసిన, అస్థికలు కూడా తీసుకొస్తే ఒకవేళ అస్థికలు తీసుకొచ్చిన అని చెప్పేసి ఏదైనా బూడిద చూపెట్టు సరిపోతుంది. నా రూమ్కి వెళ్ళి 4 బొక్కలు ఉంటాయి రూమ్లో, ఆ బొక్కలు తీసుకొని వెళ్ళు, సెట్ అయిపోతుంది. చూడండి బాగా దారుణం ఉంది, కానీ పర్లేదు ఎక్కడానికి ఈజీగా ఉంది. మనం లాస్ట్ టైం లాగా లైక్ అహోబిలం ఉండేది కదా దారుణంగా,
అట్లయితే లేదు. చాలా బాగుంది కదా. ఇదేదో బాగుంది చూడండి. ఓ సన్ రైజ్ కరెక్ట్ టైంకి వచ్చినాం మనం ఇక్కడ సన్ రైజ్కి. ఆహా మజా ఆగాయి బాబ్. ఏంది అంతా ఒక్క నిమిషం ఇవ్వండి. కాలు పూసుకోవడం ఖాయం ఈరోజు. ఆహా బ్రీత్ టేకింగ్ లొకేషన్స్ అంటారు కదా, అట్లుంది. పైనకి ఒక్కొచ్చు అంటే నేను ఎక్కుతా. ఇప్పుడు ఇడికి అయిపోయిందంటే మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ఇంత తక్కువ చేసి ట్రెక్కింగ్ ఇంత వచ్చిందే కదా, మనతో అయ్యే పని కాదు, ఇంకా ఎక్కాల్సిందే ఆడికి. ఏదేమైనా సరే తగ్గే ప్రసక్తి లేదు. ఏం లాంగ్వేజ్ అయ్యా ఇది? సంపూర్ణ లోనావాలా గ్రామీణ్ ఫోలిం. ఓకే ఏదో ఒకటి మొత్తం మీద ఏదో అయితే రాసిరుగా చాలు. అసలు లిటరల్లీ నాకైతే ఫుల్ వచ్చేసింది. కరెక్ట్ సన్ రైజ్ టైంకి వచ్చినాం. ఇంకా అసలు యాక్చువల్లీ ఇంకా తొందరగా వస్తుండే, కాకపోతే జర లేట్ అయిపోయింది మాకే. ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అంటే ఈ మధ్యలో నిల్చొని ఫోటో దిగుదామని చెప్పి. మహా అద్భుతంగా ఉంది కదా. కానీ రైనీ సీజన్లో వస్తే ఏంటంటే మొత్తం బురదనే ఉంటుంది, నడవడానికి కూడా రాదు. ఇది ఇక్కడ నుంచి బ్రో తగలెట్టేయడమే. ఇది ఒక్కటి తగలెట్టే చాలు, మిగతా అంతా అంటుకుంటుంది అది. నేను అక్కడ 4-5 ఫోటోలు దిగి మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, చూసుకోండి. ఇక ఇప్పుడు మనం అక్కడికి ఎక్కాలి. చూడడానికి ఏదో ఒక వీడియోలో సింపుల్గా అనిపిస్తుండొచ్చు, కానీ అయినా సరే ఎక్కాల్సిందే. అక్కడికి రూట్ ఉంటే మాత్రం ఎక్కుడే, రూట్ మిగతా తర్వాత విషయం. ఫోటోషూట్ అయిపోయిందనమాట. మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, చూసుకోండి. సో ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎట్లా చూడాలంతా రాక్. లెట్స్ రాక్ ఆన్ దిస్ రాక్. పైకి ఎక్కుతున్న కొద్దీ లొకేషన్స్ అందంగా మారుతుంటాయి. మీకు తెలియదు ఏముంది, దూరంగా చూస్తే ఏదైనా బాగానే ఉంటుంది, దగ్గరకి చూసేదానికంటే కొంచెం ఫాస్ట్గా ట్రెక్ చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ లేట్. మేము 10 కల్లా హోటల్కి రీచ్ కావాలి. ఎందుకంటే ఖాళీ చేయాలి కదా, లేకపోతే వాడు ఉన్న ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తాడు మళ్ళీ. ఇప్పటికే ముంబై అనేది చాలా కాస్ట్లీ ఉంది. పొక్కలు తీసిరు దేనికోసం భయ్యా? చెట్లు పెట్టడానికి అయింది. అదే కదా నేను చెప్పేది. చూసి లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. వర్త్ మావా వర్త్. ఆశ అంటే పెద్ద ఆశ. లైఫ్ లాంగ్ ఇట్లా ట్రావెలింగ్ ట్రెక్కింగ్ చేసుకుంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి, మజా ఉంటుంది. అట్లాంటివి చేయాలంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు మా. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది కదా అసలైన ఆనందం అంటే. బాగుంది కదా ఇట్లా ఫ్రేమ్, మస్తు ఉంది. ఆహా అద్భుతం అసలు. ఇంకా పోవాల్సి మనకు చాలా ఉంది. ఇలా మీకు అన్నీ చూపించే ఫొటోస్ ఇక్కడ నుంచి అక్కడికి చూపిస్తా నేను కూడా. ఆహా ఇది
ప్రేమ అంటే. చూడండి తమ్ముడు వెళ్దాం. చెలో చెలో చెలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ చేసే హలో టానా టానా. అటు చెట్లు పెట్టించాడు అన్నీ అక్కడ 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 అక్కడ. అది ఇక్కడ ఇంతకుముందు పొక్కలు తీసింది కూడా వాటి పెట్టడానికి కావచ్చు. ఆడ ఇక్కడ పెట్టింది కదా, మేబీ ఆడ కూడా పెడతారేమో మరి, లేకపోతే నేను సపోర్టివ్ చెట్ల లెక్క పెడతారేమో. ఫ్యూచర్ జనరేషన్, ఫర్ ఫ్యూచర్ జనరేషన్ కూర్చోడానికి పెట్టారు మామ ఇక్కడ, కానీ కూర్చుంటే పడిపోతాం. వద్దులే, ఎందుకులే, చాలులే. ఆహా చూసిరా, నాకు తెలిసింది సపోర్ట్ కోసం పెట్టడానికి, పడిపోకుండా. రైనీ సీజన్లో వాటిలో బాగా స్లిప్పరీ ఉంటాయి కదా, వాటి కోసం. ఆ ట్రిప్ మొత్తం నిజం చెప్తాను, బండి పైన ఎక్కువ నచ్చుతుంది, దాని తర్వాత ట్రెక్కింగ్స్ ఎక్కువ నచ్చుతాయి నార్మల్ లొకేషన్స్ కంటే. అట్లా అంటే నేను స్ట్రెస్ అవ్వాలి, నేను స్ట్రెస్ అయితే నాకు నచ్చుతుంది. ఏ స్ట్రెస్ కాకుండా ఒట్టిగా పోతే నచ్చదు నాకు. ఈడెన్ సైకిల్ అనుకుంటాను కదా, ఇది అంతే. బాబా బేసులు బాగా పెట్టిరు. లోపలికి పోవాలి, ఏడ ఏమో దోషులు చూద్దండి. అది ఇంకేం లేదు అట్లా. కావా బాయ్, అంటే సిమెంట్ సంచులు చెప్పినా కదా సపోర్ట్ కోసం కడుతున్నట్టు. సిమెంట్ అన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్. చాలా బాగుంది స్వామి, అద్భుతం. జిమ్ముకు పోకపోయినా పంపు తగ్గలే ఇంకా, ఎందుకంటే రోజు పొద్దున వర్కౌట్ చేస్తున్నాయి కదా. ఈరోజు చేయలే వర్కౌట్, ఎందుకంటే టైం లేదు. లేచింది 5 o'clockకి, స్టార్ట్ అయింది 6:50కి, 5:50కి ఏమో. ఇంకా టైం ఉంటుంది. మిక్సర్, సిమెంట్ మిక్సర్. ఆహా, ఓహో, ఇంతకుముందు మన పరిచయం అయిన వాళ్ళు ఆల్రెడీ పోయినట్టు పైకి, మనమే లేటు. అని మనం బ్లాగ్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ పోవాలి కదా, అందుకే. మాస్క్ పెట్టుకోవడం వల్ల దమ్ము ఎక్కువ వస్తుంది అంతే. మాస్క్ తీసేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. తమ్ముడు సరిపోయిందా లేదా, ఇంకా ఎక్కుదామా? మాట్లాడవేరా, మాటలు పడిపోయాయా తంబి? సొల్లుడా, ఆడికి మాటలు రావట్లే. మాట్లాడితే దమ్ము వస్తుంది అని చెప్పేసి ఇంత ముందుకు అన్నాడు కదా, అందుకే మాట్లాడలే వాడు. చూపెట్టాలి. జై శ్రీరామ్. హనుమంతుడు, ఇది ఎలిఫెంట్ అనుకుంటా, కరెక్ట్గా తెలియట్లేదు. అండ్ మా హనుమంతుడికి ఏంటంటే వాహనం ఏది ఉండదు, ఎందుకంటే ఆయనే శ్రీరాముడికి వాహనం కదా, నమ్మకం అంటూ. అట్లా ఒక్క నిమిషం ముందుకెళ్తా. జై శ్రీరామ్. మస్తు మజా అనిపిస్తుంది అట్లా చెప్తుంటే, ఎనర్జీ వస్తుంది. గూస్ పింపుల్స్ వస్తాయి ఇట్లా. ఇవన్నీ చూశారు, చిన్నప్పుడు మా ఊర్లో ఉంటుండే. ఎట్లా అంటే కొంచెం ఎండిన తర్వాత ఇక్కడ ఇట్లా ఇట్లా తుంచేసేసి ఇట్లా గాలికి వదిలేస్తే ఇట్లా మంచిగా ఇట్లా వెళ్ళిపోతే రోడ్ పైన స్మూత్గా గాలికి మస్తు మజా వస్తుంది అది చూస్తుంటే. ఇంకొంచెం బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే వాటర్ కూడా తాగలే కదా, అందుకే. ఇక్కడికి హుడీ వేసుకుని స్వెట్ వస్తుందంటే తీసేసి ఇగో నేనే వెనకాల బ్యాగ్ కట్టేసిన దాన్ని. అట్లయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా, అందుకే. ఇక వీఆర్ ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. ఇంకెంత దూరం అని ఉండని. ఎక్కామా, బండలు తొక్కామా, పైకి పోయామా,
అట్టా ఉండాలా. ఇదంతా చదివేంత కష్టం బాబు. హిందీ చదివి సంవత్సరాలు అవుతుంది. చదువుతా కానీ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. మాట్లాడమంటే ఏదో అయిపోతుంది కానీ చదివి అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం తంబి. ఆహా ఏంటది టెంపుల్. మనము గూగుల్లో ఫొటోస్ ఇట్లా చూసింది నేను ఇవే అనమాట. జై శ్రీరామ్. పై వెనక చూద్దాం. జై శ్రీరామ్. సేమ్ అది కూడా హనుమంత్ ఉంది. రెండున్నర లోపల సౌండ్ వస్తుంది. పరా someone is there. అరే స్వామీజీరా, కానీ చూడటానికి అంటే లైక్ ఆగోరా అలాగ ఉన్నాడు ఆయన. మొత్తం గడ్డాన్ని మిస్ వేసుకొని అని ఇప్పిద్దాం రా. చెప్పలే ఇక్కడ ఇప్పవచ్చు. ఎవరు ఉన్నారు చెప్పాను కదా. చెప్పాలి. ఓకే ఓకే. వినాయకుడిదా. జై శ్రీరామ్. ఆయన అయ్యప్ప స్వామిలో ఉంది, కిందనేమో వినాయకులా ఉంది. ఇద్దరు సోదరులు అనుకుంటా, అంటే ఇద్దరు బ్రదర్స్ కదా, అందుకే ఇద్దరిని పెట్టినట్టు. स्वामी जी हिंदी तेलुगु, अब तेलुगु बात करते हिंदी। अब यहाँ पर रहते हैं अपन। नाम क्या है बाबा जी आपका? पांडुरंगगिरी महाराज नागा साधु। साधु जी नागा साधु वाधु है क्या? हाँ ओ कुंभ वर्षा है उसमें। ओह ठीक है ठीक है। अब यहाँ पर रहते पूरा ठीक है। साधु जी बाय। పెద్ద పెద్ద ఉన్నది పోయింది, మిస్ అయిపోయినాం మనం అది రికార్డ్ చేయడం. నేను ఏదో పేరు చెప్పిండు మీకు, ఏమి ఉంటారు, ఛత్రపతి శివాజీది ఐడియల్ ఉంటుంది కదా, ఎంత పెద్దగా ఉందంటే లిటరల్లీ ఇప్పుడు కింద నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు బాగుంది. వుడెన్ ఉన్నట్టుంది అది, అందుకే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫోటో తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగిన నేను, కానీ వద్దని చెప్పేసి అన్నాడు అనమాట ఆయన. సో వద్దన్న తర్వాత మనం ఏం తీస్తామని చెప్పండి ఇక, అందుకే తీయలే ఇటే పైకి. ఓ అటు నుంచి కాదు కావచ్చు, మరి ఇదే కావచ్చు మెయిన్. స్టెప్స్ ఇటే ఉన్నాయి కదా తమ్ముడు, ఇటే పోదాం. చూడండి చూడండి చూడండి, చాలా బాగుంది కదా. అమ్మ అయ్యా, లెగ్ వర్కౌట్ అవుతుంది మంచిగా. Gym people feel like this only. Whatever we do and wherever we do, it feels like just working out. ఇక్కడ ఎందుకు ముగ్గేసారు అనేసి, అది యాక్చువల్ దీనిపైన ఉండాలి కావచ్చు. ఎట్లుందంటే అప్పట్లో పప్పు రోలర్ ఉంటుండే కదా ఇట్లా, దాన్ని ఏమంటారు సమయానికి, మనకు పదాలు గుర్తుకు రావు కదా, అన్నీ తెలుసు కానీ మర్చిపోతాం. మా దగ్గర ఉండే అది అట్లనే ఉంది అది. వచ్చేసినాం మనం దాదాపు. ఇక్కడ తీసుకున్నాం దగ్గర, మధ్యలో వాటర్ పోవడానికి పెట్టి ఇట్లా. అమ్మా యాక్చువల్ మెట్లేమో ఇవేమో కట్టినాయి రాళ్ళు. సిమెంట్ తెలుస్తుంది కదా మీకు, మధ్య కనిపిస్తుంది తెల్ల తెల్లగా. ఇక్కడ నుంచి వ్యూ అబ్బో, ఇది ఎక్కడానికి కష్టంగా ఉంది. దాంట్లోనే ఫోన్ పట్టుకొని ఎక్కాలంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి, లేకపోతే దొరికిపోతాయి. ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. మంచిగా ఉంది కదా ఇట్లా స్టే చేయడానికి. ఇది ఓహో ఇట్లా ఓ కొడుక కోటేశ్వరు
గిట్ల ఎక్కాలి. ఇంతకుముందుకి ఇది ఎక్కడం నాకు తెలిసి, అందుకనే సపోర్ట్గా పెట్టిరు. ఇప్పుడు ఇది మెట్లు కట్టిరు ఇటు ఎక్కడానికి. నాకు తెలిసి ఇక్కడ వీడియో తీయలేకపోవచ్చు, బట్ ఐ ట్రై విల్ ఆల్ బెస్ట్. ఇది చలో పైకి వెళ్దాం. ఇంకా పట్టుకోవడానికి సపోర్ట్ అవసరం లేదు ఇవి ఎక్కడానికి, కానీ ఇప్పుడు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక చేతితో ఫోను పట్టుకొని ఎక్కాలి కదా, అందుకే. ఇగో పర్లేదు, బాగానే డేంజరస్గా ఆనందంగా ఉంది నాకు ఇట్లా ఎక్కడం. ఆహా, లిటరల్ ఇది 80 స్టెక్ ఇది. కొంచెం మిస్ అయితే నేను అట్ట వెళ్ళిపోతా, ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంది కదా. ఇగో మీకు అర్థం కాలేదు చెప్తా. ఇక 4 కాళ్ళతో ఎక్కుతున్నాడు. ఇట్లుంది ఇట్లుంది, అది తప్పు ఆడి కాదు, లొకేషన్ అట్లుంది, అది మెట్లు ఉండడం అట్లుంది అంతే. మజా గయి బాబు. కష్టం దిగేటప్పుడు ఇంకా జాగ్రత్త దిగాలి. మై బ్రెయిన్ ఎవ్రీ టైమ్ బీ లైక్ దుకే 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 హైట్ చూడంగానే. ఫైనలీ, నాట్ ఫైనలీ బ్రో, ఇటు పోవాలి ఇంకా. చలో, వాయిస్ కొంచెం హార్డ్ వస్తున్నది. ఓ తమ్ముడు జాగ్రత్త. ఈ బొక్కలో ఏముంది, ఏం లేచెత్తుంది, ఏం లేదు, ఏం లేదు, ఉంటుంది డొల్లా. దీంట్లో వాటర్ ఉన్నాయి, ఇవ్వండి. కనిపిస్తున్నాయా? కనిపిస్తుండొచ్చు. ఇంతేనా? దా అటే పోవాలి. ఇంకా పైకి ఎక్కువ ఉంది కావచ్చు అటు సైడ్ నుంచి. చూడండి, ఇట్లా రోడ్ పట్టుకొని పోవాల్సి వస్తుంది. నేను కొంచెం బ్యాగ్ టైట్గా పెట్టుకుంటా, ఎందుకైనా మంచిది. దానికన్నా తగిలింది అనుకో నేను పడతా. ఇక టైట్గా ఉంటే తగలడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చెప్పానా పైకి వెళ్ళేది ఉంటుందని, నేను చెప్పానా? ఉంది ఇక్కడ, ఇగోండి, ఇది పైకి ఎక్కాల్సింది మళ్ళీ. ఓహో, కిందికి వచ్చినప్పుడు అక్కడ చూపిస్తాను నేను, ఇప్పుడు చూపెట్టాను. ఫస్ట్ నేను పైకి ఎక్కి ఊళ్ళో ఉన్నా, మంచి వర్కౌట్ లాగా అనిపిస్తుంది నాకైతే. బ్యాగ్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తుంటే నిజం చెప్తాను, మజా వస్తుంది. లెగ్ వర్కౌట్ అయితే ఖతర్నాక్ అవుతుంది నాకు. ఇట్లా ఇట్లా చేపు వచ్చేస్తుంది అనమాట ఇది అయిపోగానే. मगर मैं वीडियो निकाल के और फोटो खींचने के आना ना, इसीलिए। संडे हो गए के बाद। हाँ, किधर को जा रहे? और हैदराबादी नवाबी का देखे आप? हैदराबाद नवाबी, हाँ, वो तो बहुत अच्छा रहता है। इसमें प्योर हिंदी रहता, हैदराबादी का हिंदी, प्योर हिंदी बोले तो महाराष्ट्र में अलग रहता, गुजराती में अलग रहता। हाँ, स्लैंग 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 ट्यूनिंग है, टोनिंग ट्यूनिंग है बोलते ना, भाई। तो अब इधर थोड़ा अच्छा बात करे ना, हैदराबाद गए तो और स्लैंग अलग रहता। अरे क्या कर रहे हैं वो, क्या बात कर रहे हैं अपन, ऐसा किधर को जा रहे, पारे के देख रहे, क्या देख रहे अपन, ऐसा रहता। हम तुम्हारे पीछे पीछे आ गए। कोई बात नहीं है भैया, अरे हो गया खत्म है, दिखा ना आपको वीडियो में, कोई बात नहीं है ना। हाँ ना, हाय बोलो भाई सब। डू सब्सक्राइबर्स टू माय चैनल, डू सब्सक्राइब टू मिस्टर एक्सप्लोरर। थैंक यू। चप्पल विप्पल मिले सब फॉलो बटन पे बस लाल हो जाना चाहिए। लाल हो जाने चाहिए। आपका नाम भाई जी, पूरा नाम? अच्छा, मेरा इरफान नाम है, ओके कनिहाल है, ओके श्वेता महेंद्र महेंद्र ओके, थैंक यू फॉर सब्सक्राइबिंग।
और ये चमेली ए चिमटू चिमटू है वो ना इंस्टाग्राम चिंटू मालूम है आपको मीम्स का इंस्टाग्राम चिमटू इधर से आओ भाई इधर से है देखने को जाने को सॉरी आहो मगर कोशिश करना पड़ता जोर से आउच ఫైనల్లీ మనం ఏదైతే కింద నుంచి చూసినామో ఇప్పుడు కింద నుంచి చూసిన దాన్ని పైన నుంచి చూస్తాం కాదనుకుంటా అది వేరు అరే ఇదే ఫ్లాగ్ రా ఎందుకంటే అది చూడు మనకు టైగర్ పాయింట్ అదనుకుంటా టైగర్ పాయింట్ కరెక్టే కానీ ఏ వ్యూ అదా ఏది చక్క క్లియర్గా లేదురా ఏంటో ఏదో ఒకటిలే కనిపిస్తుంది కదా చాలు ఎంజాయ్ చేయడానికి దా తంబి బ్రీత్ టేకింగ్ అంటారు కదా లొకేషన్స్ అట్లా ఉన్నాయి బ్రీత్ కాదు ఒక సంవత్సరానికి సరిపడా గాలి ఒకేసారి పీల్చుకోవచ్చు ఇక వేరే వాళ్ళు వస్తున్నారు ఇంకా మనకంటే దూరగాలు ఉన్నారు డోర్ ఓపెన్ చేస్తారు మనమే అనుకున్నామా మన నుండి చాలా ఉన్నారు ఇక్కడ జనాలు వాటర్ పాయింట్ ఉంది ఇక్కడ అది కాసేపు కూర్చొని మంచిగా టైం ల్యాప్స్ అట్లా పెడదాం కాసేపు వీడియో కూర్చున్నాం పెడదాం ఉంటుంది అదే వీడియో కూర్చున్నాం అటువైపు తిరిగి వెనకాల నుంచి వెళ్దాం టైం ల్యాప్స్ సెట్ చేస్తాను టైం ల్యాప్స్ పెడుతున్నా ఎంజాయ్ అందరికీ ఇక్కడ చాలా వరకు హైదరాబాద్ నవాబ్ అనేది చెప్పి చాలా మందికి తెలుసు అనమాట మస్తు మజా చేస్తున్నారు మన స్లాంగ్ ఉంటుంది కదా హైదరాబాద్ స్లాంగ్ మస్తు ఉంటుంది అని చెప్పేసి అందరూ అట్లా ఏమంటారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నేను కూడా కొన్ని చూసిన నవాబ్వి నాకు కొన్ని ఇట్లా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినాయి అన్నట్టు మన వాళ్ళు మాత్రం అన్నీ మాట్లాడుతున్నారు ఇంకా అంత మజా వస్తుంది వీళ్ళు మాట్లాడుతుంటే నాకు అటు సైడ్ వ్యూ ఎంజాయ్ చేసారు కదా ఇటు సైడ్ వ్యూ ఎంజాయ్ అని చెప్పి ఇటు కూడా పెట్టినా నేను కంటిన్యూస్ కానీ మన ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ముందు కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూద్దాం కాసేపు కూర్చుందాం బాగుంటుంది అట్లా మొత్తం ఓవరాల్ లొకేషన్ ఒకసారి చూపిస్తా చూడండి స్లోగా కొంచెం స్పీడ్గా చూపించిన కదా ఇది కంప్లీట్ చలో ఒకసారి కిందకి వెళ్ళేసి ఇంతకుముందు మనకు వేరే వాళ్ళు కలిసినారు కదా ఫ్రెండ్స్ అక్కడ చూద్దాం మాట్లాడుకుంటూ కొట్టుకుంటున్నారా నీకేనా ప్రాబ్లమా ఇగో చలో ఒకసారి టైం లాప్స్ పెడతా వాళ్ళతో కూర్చొని కొంచెం ఫుడ్ కూడా తినాను కదా అది కూడా తినేస్తాం ఆకలి అవుతుంది బా There's a beauty in the way you're warm. అట్లా సో ఇప్పుడు ప్రజెంట్ కిందికి వెళ్తున్నాం అనమాట ఇంకా లేట్ అయిపోయింది హోటల్కి రీచ్ అయిపోయి స్నానం చేసుకొని ఫస్ట్ అది స్నానం చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొనేకి వెళ్ళిపోవాలి హోటల్ ఖాళీ చేయాలి బ్రో యా ఓకే చూడండి ఎగ్జాక్ట్లీ లిటరల్లీ 90 degrees 80 అనుకోండి ఇక దీంట్లో చెయ్యి ఒక చేతితో ఫోన్ పట్టుకొని యా దట్ విల్ బి మోర్ హార్డర్ దెన్ దిస్ యాక్చువల్లీ చుక్కలు చూడాల్సిందే మజా తెచ్చుకోవాల్సిందే మస్తుంది నన్ను అడిగితే ఇట్లా ఎక్కడం కష్టం కానీ దిగడం ఎందుకు మనకి అట్లా వెళ్ళిపోతాం అంతే నాకైతే మజా వస్తుంది దిగేదానికంటే ఎక్కేదే బాగుండేది యాక్చువల్లీ దిగడానికి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఎక్కువ కావాలి లేదంటే బిస్కెట్ అయిపోతుంది వీళ్ళు హైలైట్ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి దాంతోపాటు కుక్కని తీసుకొని వచ్చారు అది కుక్క కాదు చింటూ
వీడియో పైన పెట్టలేము ప్రాపర్గా, అట్లా అని చెప్పి నడవన పైన పెట్టాము. రెండు పెట్టుకొని చూడాలన్నమాట. అందరూ ఈజీ అనుకుంటారు కానీ దూలు తీరిపోద్దు తమ్మి యూట్యూబ్లో వీడియోస్ అప్పుడు ఏమంటే. వీడియో తీయడం అంతా ఒక ఎత్తు అయితే ఆ వీడియోని ఎడిట్ చేయడం ఇంకా పెద్ద తలకాయ. పక్కా ఒకవేళ ఫ్యూచర్లో నెక్స్ట్ టైం వస్తే అదంతా నడుచుకుంటూ పోతా నేను. ₹2 కాయిన్ ఇది. సో ఇక్కడ పెడుతున్నా చాలు ఉండని. నెక్స్ట్ వచ్చేసరికి చెట్టు పెరిగింది అనుకో ఈ లోపల వద్ది, ఒకవేళ మనం తొందరగా వస్తే ఉంటుంది. చలో వెళ్దామా. ఇవి రాయడం పెడతా.